బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి అని చెప్పబడింది. ఆ కాలమందు అని చెప్పబడింది. ఒక రోజున గడిచిన దినాలలో యెరూషలేం అనే పట్టణంలో క్రైస్తవ్యం విస్తరిస్తున్న రోజులు అవి. యేసు ప్రభులు వారిని గూర్చి అనేక మంది ప్రజలు ఆసక్తిగా వింటూ ఉన్న రోజులు అవి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలో దేవుడు అద్భుతాలు చేస్తున్న రోజులవి. యేసు ప్రభులు వారి యొక్క మహత్తరమైన శక్తి ప్రజల మధ్యన స్పష్టంగా కనిపిస్తున్న రోజులవి. సంఘం ఆ రీతిగా విస్తరిస్తూ ఉన్నప్పుడు విస్తరిస్తున్న సంఘానికి హింస కలిగింది అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున ప్రభుని నమ్ముకున్న వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. క్రైస్తవులు ఉండకూడదని, క్రైస్తవ సంఘాలు ఉండకూడదని, క్రీస్తుని ప్రకటించకూడదని ఎన్నో అభ్యంతరాలు కలుగజేస్తూ వచ్చారు. ఆ యెరూషలేము పట్టణంలో విస్తరిస్తున్నటువంటి సంఘానికి హింస కలిగదని. హింస అంటే కొట్టిన వారు ఉన్నారు, దెబ్బలు తిన్నవారు ఉన్నారు, చంపిన వారు ఉన్నారు, చంపబడిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు, అవమానింపబడిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉన్నారు, నిందపడ్డవారు ఉన్నారు. ఆ రీతిగా సంఘానికి హింస కలిగిందని బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది. ఈ దినాలలో కూడా అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులను క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రైస్తవులకు హింస అనున్నది క్రొత్తేమీ కాదు, అనాదిగా వస్తున్నటువంటి కార్యమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. విశ్వాసుల హృదయములను దృఢపరిచి మీరు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని చెప్పారు. దేవుని గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాటని క్రైస్తవుడు పాటిస్తూ ఉంటాడు. యేసు ప్రభుల వారు క్రైస్తవులకు చెప్పిన హితవులు చాలా గొప్పవి. ఆయన చెప్పిన ఆ చక్కటి హితవులు ప్రపంచంలో ఎవరు ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పిన చక్కటి హితవులలో ఈ రీతిగా చెప్పబడ్డాయి. ఎవడైనా మిమ్మను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి అని చెప్పారు. ఎవరు కూడా ఈ రీతిగా చెప్పలేదు. క్రైస్తవ్యం అనేది ఎవడైనా అంటే కారణమే లేకుండా నిన్ను కొట్టేవారు ఉంటారు, అయినా ఎడమ చెంప కూడా చూపెట్టమని ప్రభుల వారు చెప్పిన హేతువు. ఎవడైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయకండి. అంటే నీవు దూషించబడటానికి కారణం ఏమీ లేదు, అయినా నిన్ను దూషిస్తారు. నిన్ను దూషించే వారిని దయచేసి దూషించద్దు. నిన్ను హింసించే వారిని హింసించద్దు. నిన్ను దూషించే వారినైనా హింసించు వారినైనా ఆశీర్వదించమని యేసు ప్రభుల వారు చెప్పిన హితవు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది దైవాంశ సంభూతులు, ఎంతోమంది యుగ పురుషులు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అయితే ప్రభుల వారు క్రైస్తవులకు చెప్పిన ఈ హితవులు ప్రపంచంలో ఏ పుస్తకాలలోనూ లేవు. ప్రపంచంలో ఏ భక్తులు ఈ రీతిగా చెప్పలేదు. ఆయన ఇంకా ఈ రీతిగా చెప్పారు.
ఆయన చెప్పిన ఈ విలువైన మాట, మిమ్మల్ని హింసించు వారికి ఆశీర్వదించండి, దూషించు వారికి ప్రతిదూషణ చేయకండి. ఎవడైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి. మీరు కీడు అనుభవించి మేలు చేయండి అని చెప్పారు. అందుకే మీరు చూడండి, అక్కడక్కడ ఎన్నో హింసాకాండలు జరుగుతూ ఉన్నాయి. అయినా క్రైస్తవులు హింసను అనుభవిస్తూ నిశ్శబ్దంగా ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి ఏమీ చేయడం లేదు. ఎందుకు అంటే వారు విశ్వసించిన దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, ఈ బైబిల్ని వారు ప్రమాణం చేసుకొని ఆ ప్రకారంగానే వారు జీవిస్తూ ఉన్నారు. రాత్రి సమయం అది స్థలములో మనకంటే ముందుగా కొన్ని సంవత్సరాల క్రిందట యెరూషలేము పట్టణంలో యేసు ప్రభులు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని ఆరాధించే ఒక ప్రత్యేకమైన జనమును హింసించడం ప్రారంభించారు. దైవ జనాంగమా, ఆ హింసించినప్పుడు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, అక్కడ అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరియా ప్రాంతాలకు పారిపోయారు, చెదరిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. చెదరిపోవుట అంటే భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో, భార్య ఎక్కడికి వెళ్ళిపోయాదో, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, చెదరిపోయారు. అంత భయంకరమైన హింస ఆ దినములలో యెరూషలేము పట్టణంలో జరిగాది. బహుశా ఇప్పుడు కూడా పరిస్థితులు అక్కడక్కడ మనము చూస్తూ ఉంటాం. దయచేసి క్రైస్తవులుగా మీకు నాకంటే ముందు ప్రభుల వారు చెప్పిన సమాచారం, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి నిమిత్తం ఆశీర్వదించండి, చేతులెత్తి వారిని ఆశీర్వదించండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దండి. ప్రభులు వారు చెప్పిన ఈ చక్కటి హితవులు వింటున్న దైవ జనాంగమా, చెదరిపోయినటువంటి వారిలో, భక్తి కలిగిన మనుష్యులలో స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి అని ఉంది. ఆ దినాలలో స్టెఫను అనే ఒక భక్తుని రాళ్లతో కొట్టి చంపేశారు. కారణం ఏమీ లేదు. ఆయన ఆత్మతో నింపబడి ఎదుటి వ్యక్తులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాడు అంతే. తాను ఏమీ విరోధభావంగా మాట్లాడింది లేదు. ఆయన ఆత్మతో నింపబడి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు కోపావేశంతో మండిపడి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఈరోజు కూడా క్రైస్తవులను కొట్టడానికి ఒక కారణం అంటూ ఏమీ లేదు. దయచేసి గమనించాలి. అయినా ఎదుటి వ్యక్తులు కోపంతో మండిపడి చాలామంది క్రైస్తవుల్ని బహుగా హింసిస్తూ ఉన్నారు, చంపేస్తూ కూడా ఉన్నారు. చంపబడిన తర్వాత ఆ కుటుంబీకులు చెప్పే మాట, మా వారిని ఎవరు చంపారో మాకు అనవసరం, మాకు కేసులు వద్దు, కోర్టులు కూడా వద్దు, వారిని మేము క్షమించాము అని చెప్పేస్తూ ఉన్నారు. ఏ జాతిలోనూ, ఏ మతంలోనూ, ఏ జనంలోనూ లేని ఈ దయగలిగిన మాటలు క్రైస్తవ్యంలోనే ఉన్నాయి. దేవుని పిల్లలు గమనించాల్సింది, క్రైస్తవ్యం ఎంత ఉత్తమమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉదారమైన హృదయం కలిగి ఎదుటి వారి పట్ల వ్యవహరిస్తున్నదో దేశం గమనించాలి, ప్రజలు ఆలోచించాలి. రాత్రి సమయం అది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు దేవుడు చెప్పిన ఈ చక్కటి హితవులు పాటించడం వలన ఒకవేళ క్రైస్తవ్యం నిర్మూలమైపోతుంది అనే ఆలోచన రావచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది.
భూమిలో పడ్డ గోధుమ గింజ మొలిచి అనేక గోధుమలు అయినట్టుగా క్రైస్తవులు కూడా వృద్ధి చెందుతారు. గోధుమ గింజను ఎందుకు పోల్చి చెప్పారు అంటే, గోధుమలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆ విత్తనము గట్టిగా ఉంటుంది. రెండవది, అది పంటకొచ్చిన తరువాత గోధుమ వెన్నును ఒకవేళ మీరు చొక్కాలో చేతిలో ఇట్లా వెనక వైపు తిప్పి పెట్టుకొని కొంతసేపు ఇట్లా ఆడిస్తే నీకు తెలియకుండా గోధుమ వెన్ను పైకి వెళ్ళిపోతుంది. దానికి ఎగబ్రాకే గుణం ఉంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఎంత హింస కలిగినా క్రైస్తవులు ఎగబ్రాకే ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఎగబ్రాకడం అంటే డబ్బులో కాదు, పేరులో కాదు, ప్రతిష్టలో కాదు. వారు నమ్ముకున్న దేవుని వైపు వారు ఎగబ్రాకుతూ ఉంటారు. వారు నమ్ముకున్న దేవుడు వారితో చెప్పిన మాట, చూడండి, మీ కొరకు నేను చనిపోయాను, నేను తిరిగి లేచాను, నేనిప్పుడు తండ్రి వద్దకు వెళుతున్నా, తిరిగి నేను వస్తాను. వచ్చినప్పుడు ఎవరెవరు మీరు పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళందరినీ నేను నా వద్దకు తీసుకెళ్తాను. నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్పేవాడిని. అందరినీ నేను నా తండ్రి ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ మీరు ఎక్కడుంటారంటే నేను ఎక్కడుంటానో అక్కడే మీరుంటారని చెప్పాడు. క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, వారు నమ్ముకున్న యేసయ్య తిరిగి వస్తాడనే నిరీక్షణ, ఆయన దగ్గరికి మేము వెళతాము అనే ఆ గొప్ప నిరీక్షణ ప్రతి క్రైస్తవునిలో కూడా ఉంది.